ఆనంద్ సాగర్ గారు ఉన్నారు. ఆనంద్ సాగర్ గారు నమస్తే. నమస్కారం సార్. రైట్, ఆనంద్ సాగర్ ఏం చెప్తారు? చూస్తా ఉన్నారు పోలవరానికి సంబంధించి ఇంకా అది ఇప్పటి వరకు కూడా దాని మీద సమీక్షలు లేవు, ఏం లేదు, అక్కడ ఏం జరుగుతుందో లేదు, ఏంటో తెలియదు, ఎందుకు ఈ విధంగా జరుగుతోందని కేంద్రం కూడా పదే పదే సీరియస్ అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం కూడా అక్కడ అసలు వరదలతో నీళ్లు అక్కడ ప్రాంతం అంతా మునిగిపోవడం కావచ్చు, నిర్వాసితులు ఇబ్బంది పడడం కావచ్చు, వాళ్ళకి పరిహారం సక్రమంగా ఇవ్వకపోవడం కావచ్చు, పూర్తిగా మరి కేంద్రం ఇచ్చిన డబ్బులు ఏం చేస్తున్నారో తెలియదు అనే విధంగా కేంద్రం కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి. ఏం చెప్తారు సార్? ముందుగా మీకు ప్యానల్ ఉన్న పెద్దలకి హృదయపూర్వక నమస్కారం సార్. నమస్తే. ఏంటి సార్ ఇటువంటి విషయాలన్నీ అడిగి జగన్ కన్ఫ్యూజ్ చేస్తారు మీరు? అసలు ఇటువంటి విషయాలు ఈ ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసా? ఇవన్నీ వాళ్ళకి పడతాయా సార్? దున్నపోతు మీద వాన కురిసినట్టు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్నా బాగు చేయాలన్నా వాళ్ళకి అవసరం లేదండి. పోలవరం పడకేసింది, రాజధాని అటకెక్కింది, అప్పులు ఫుల్లు, ఆదాయం నిల్లు. ఇదే వాళ్ళకి తెలిసింది ఏంటంటే అరాచకం సృష్టించడం, తెలుగుదేశం పార్టీ ఆనవాళ్లు లేకుండా రాష్ట్రాన్ని నాశనం చేయడం. రాష్ట్రం బాగుంటే మరి తెలుగుదేశం పార్టీ బతుకుంటది. ఇప్పటికైనా కేంద్రానికి ధన్యవాదాలు. ఎందుకంటే ఒక్కొక్కటి నిజాలు విప్పుతుంది, ముళ్ళు విప్పుతుంది కేంద్రం. ఏదో సామెత ఉంది సార్, ఏదో నిజం తల తిరిగి వచ్చే లోపల అబద్ధం ప్రపంచం అంతా తిరిగి వస్తుంది. అలాగే జగన్మోహన్ రెడ్డి అబద్ధాలతో మాయతో ఈ ప్రజల్ని మోసగించాడు. తెలుగుదేశం పార్టీ స్టాండ్ ఏదైతే ఉందో, ఈ రాష్ట్రానికి పోలవరం కట్టాలి, లక్షల ఎకరాలని సాగులోకి తేవాలి, రైతు జీవితం బాగుపడాలి, రైతన్న ఇంకా అందరికీ అన్నం పెట్టాలి, ఈ తెలుగు రైతు దేశానికి మొకటంగా వర్ధిల్లాలనే తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం ఏదైతే ఉందో అది నిజమని కేంద్రం ఈవేళ తేల్చి చెప్పి. రెండోది, రాజధాని అనేది రాష్ట్రానికి ఏకైక రాజధాని ఉండాలి, అది అమరావతి కరెక్ట్, తెలుగుదేశం పార్టీ పెట్టిన రాజధాని నిజమైన రాజధాని అని కేంద్రం కూడా ఒప్పుకుంది. వేళ పంచాయతీ నిధుల్ని ఆయన చెప్పారు, బీజేపీ ప్రతినిధి, పంచాయతీ నిధులు ఏ విధంగా అర్ధరాత్రి పూట ఆ అకౌంట్ లోంచి కాజేసిందో ఈ ప్రభుత్వం, వెంటనే ఈ ప్రభుత్వం మీద కేసు పెట్టాలి. ఒక సర్పంచ్ 10 రూపాయలు వాడుకుంటే అతన్ని సస్పెండ్ చేస్తున్నారు, క్రిమినల్ కేసు పెడుతున్నారు, చెక్ పవర్ రద్దు చేస్తున్నారు. అలాంటిది ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎందుకు మీరు ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన క్రిమినల్ చర్యలు చేపట్టదు కేంద్రం అని నేను అడుగుతా ఉన్నా. ఈ నిధులే కాదు, నిన్నగాక మొన్న ఈ కాకినాడ రూరల్ శాసనసభ్యుడు కురసాల కన్నబాబు అనే మాజీ మంత్రి అంటాడు, లోకేష్ గారిని బూతులు తిడుతూ 95 కోట్ల రూపాయలతో నేను వాటర్ ట్యాంకులు కట్టాను, ఈ అభివృద్ధి కనబడదా మీకు అంటాడు. ఆ 95 కోట్లలో నీ రాష్ట్ర ప్రభుత్వం వాటా ఎంత అడిగితే మాట్లాడు. ఆ 95 కోట్లు కూడా కేంద్రం ఇచ్చినటువంటి జల్ జీవన్ మిషన్ నిధులవి. ఆ నిధులతో కట్టిన వాటర్ ట్యాంకులు తప్ప ఇంకేమీ లేవు. కాబట్టి ఈ విధంగా రాష్ట్రాన్ని పీడిస్తూ దోపిడీ చేస్తూ ఈ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి అభివృద్ధి అనేది లేకుండా, తెలుగుదేశం పార్టీ చేసినటువంటి అభివృద్ధి ఆనవాళ్లు కనపడకుండా ఎక్కడికక్కడికి తవ్వేస్తూ పాతరేస్తూ ఈ రాష్ట్రంలో పరిపాలన సాగిస్తున్నాడు ముఖ్యమంత్రి. నిజాలు బయటపడుతున్నాయి, నిలకడ మీద అన్ని నిజాలు నిగ్గు తేలుతున్నాయి, ప్రజలు ఒక్కొక్కటి అర్థం చేసుకుంటున్నారు. అందుకే జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు చలి పుట్టింది వెన్నులో. ఎన్నికలు వచ్చేస్తున్నాయి, పరిగెట్టుకొస్తుంది, కాలం తిరిగిపోతుంది, గడగడ గడిచిపోతుంది. ప్రజలు మళ్ళీ ఎలా బురిడి కొట్టించాలి, ఏ విధంగా ప్రజల్ని నమ్మించాలి, వంచాలి, ఓట్లు వేయించుకోవాలి, పథకాలు చెప్తా ఉన్నాడు. డబ్బులు ఇస్తున్నాను అంటాడు. డబ్బులు తీసుకున్న ప్రజలు సుఖంగా ఉన్నారా? డబ్బులు తీసుకున్న ప్రజలు నీకు ఓట్లు వేస్తారా? నువ్వు ఇచ్చే డబ్బులు ఎంతమందికి ఇస్తున్నావు? 100కి ఎంతమందికి ఇస్తున్నావు నువ్వు డబ్బులు? కాపు నేస్తం అంటున్నావు, ఎంతమందికి ఇస్తున్నావు? అమ్మఒడి అంటున్నావు, ఎంతమందికి ఇస్తున్నావు? ఆటో వాళ్ళ డబ్బులు ఎంతమందికి ఇస్తున్నావు? బీసీలకు, నాయి బ్రాహ్మణులకి, రజకులకి ఇచ్చే డబ్బులు ఎంతమందికి ఇస్తున్నావు? ఊళ్ళో 100 మంది ఉంటే 1-2కి ఇస్తున్నావు. విపరీతమైనటువంటి వ్యతిరేకత ప్రజల్లో ఈవేళ వెల్లువెత్తుతోంది. ఒకటి కాదు, అన్ని. తెలుగుదేశం పార్టీ ఏదైతే చేసిందో అది నిజమని రుజువు అవుతుంది. తెలుగుదేశం పార్టీ ఏదైతే చెప్పిందో అది నిజమని కేంద్రం రుజువు చేస్తా ఉంది. ఒక్కొక్కటి. సిగ్గుంటే ఈ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ఈపాటికే రాజీనామా చేయాలి. ఒక సినిమా ఉంది సార్, జంధ్యాల గారి దర్శకత్వంలో వచ్చింది, జంబలకడి పంబ అనే సినిమా. ఆ సినిమాలో ఎందుకు చెప్తున్నానంటే అది కూడా వాటర్ కి సంబంధించినటువంటి స్టోరీ. ఒక పసరు మందు తెచ్చి వాటర్ లో కలుపుతారు. ఆడాళ్ళు మగాళ్ళుగా, మగాళ్ళు ఆడాళ్ళుగా మారిపోతారు ఆ నీళ్లు తాగినప్పుడు. అలాగే ఈ జలవనరుల శాఖ మంత్రి ఈ జంబలకడి పంబ అంబటి రాంబాబు ఎప్పుడైతే మంత్రి అయ్యాడో నాకు
నాకు దాని లెక్కలు తెలియాలా, దాని డయాఫ్రమ్ వాల్ అంటే తెలియాలా, కాపర్ డామ్ అంటే తెలియాలా, ప్రాజెక్టు గురించి నేను లెక్కలు చెప్పాలా, అది ఇంజనీర్లు చూసుకునే పని, నేను టేపెట్టు కొలుస్తానా అని పెడార్థాలు తీసి పెడబొబ్బలు పెట్టాడు. ఇప్పుడు చెప్పబోయా ప్రాజెక్టా రిజర్వాయరా అన్నాడు, ప్రాజెక్టా రిజర్వాయరా ఎత్తుపోతలా రకరకాలుగా మాట్లాడాడు. నీకు బుద్ధి జ్ఞానం ఉంటే రాజీనామా చేయబోయే అంబటి రాంబాబు. ఇప్పటి వరకు ఒక్కసారి ఆయన శాఖకు సంబంధించి సమీక్ష చేయడం కావచ్చు, అక్కడికి వెళ్ళి చూడడం కావచ్చు, ఏమవుతుందో ప్రజలకు చెప్పడం కావచ్చు, కేంద్రం దగ్గరికి వెళ్ళి మాట్లాడడం కావచ్చు, ఒక మంత్రిగా ఈ నీటిపారుదల శాఖ మంత్రిగా ఏదైనా చేశారు ఆయన? చేశారండి, చెప్పండి. అదే కదా, ఇప్పుడు పోలవరం పరుగులెట్టినా, పట్టిసీమ కట్టినా తెలుగుదేశం పార్టీ. ఈ రాష్ట్రంలో ఏది కట్టినా తెలుగుదేశం పార్టీనండి. ఆనాడు ఎన్టీఆర్ అంద్రి నీవా ప్రాజెక్టు పెట్టినా, తెలుగు గంగ ప్రాజెక్టు కట్టినా, ఏ ప్రాజెక్ట్ అయినా సరే ఓకే అన్ని ప్రాజెక్టులకి ఆ వేళ అంకురార్పణ చేసిన అన్న ఎన్టీఆర్. రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత కొడుకు జలయజ్ఞం పేరుతో ధనయజ్ఞం చేశాడు. అదే ధనయజ్ఞం ఈవేళకి కంటిన్యూ అవుతుంది. దోపిడీ, వాళ్ళు ఏది చేయాలని తలపెట్టినా దోపిడీ కోసం మాత్రమే తప్ప అభివృద్ధి కోసం మాత్రం కాదు. వాళ్ళకి చిత్తశుద్ధి లేదు. ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలనే ఆలోచన వైసీపీ పార్టీకి, జగన్మోహన్ రెడ్డికి లేనే లేదు. ఇంకొకటి సార్, అధికారులు మనం ఏం అనడానికి సరిపోతుంది. ఎందుకంటే పాపం వాళ్ళకి అధికారాలు ఇవ్వలేదండి. వాళ్ళకి అవకాశం ఇవ్వలేదు, వాళ్ళకి స్వేచ్ఛ లేదు. వాళ్ళు బానిసలుగా బతుకుతున్నారు ఈ రాష్ట్రంలో. పోలీసులు ఏంటి, ఇతర శాఖల ఉన్నతాధికారులు ఏంటి, అందరూ కూడా. ఎందుకంటే గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శికి కూడా అధికారం లేదు, వాలంటీర్ కి మాత్రమే అధికారం ఉంది. ఆ వాలంటీర్ కూడా డబ్బులు పంచిపెడతాడు, వెళ్ళి అంతే, పింఛన్లు ఇస్తాడు, అది వాడు చేసే పని. తెల్లారకుండా వచ్చి పింఛన్లు ఇస్తున్నాడంట. ఇది అభివృద్ధి అంట, ఇది మార్పు అంట, ఇది విప్లవం అంట, ఆడి బొంద్ అంట. రైట్ సార్, ఒకసారి జనసేన పార్టీ నుంచి ఉన్నారు బొలిశెట్టి శ్రీనివాస్ గారు మాట్లాడదాం. శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్తే అండి సార్. ఏం